హాయ్ చెప్పు. సే హాయ్. సే హాయ్. హాయ్. Say good morning. Hi. We're going for house hunt. Hello. So this is on Sankranti and అందరికి హ్యాపీ సంక్రాంతి. నాకు తెలిసి వీడియో రిలీజ్ అయ్యేసరికి సంక్రాంతి ఆల్మోస్ట్ 3 months అయిపోతాము. సో యాక్చువల్లీ ఈరోజు అయితే మేము ఈ వీడియో హౌస్ హంట్లో వస్తుంది కాబట్టి ఈరోజు కూడా మేము హౌస్ చూడడానికే వెళ్తున్నాము. యాక్చువల్లీ ఆ హౌస్ ఆల్రెడీ ముఖేష్ చూసేశారు, బట్ వీ నీడ్ టు ఫైనలైజ్ అనమాట. మనం చూడాలి. కారిడార్ చాలా అంటే బాల్కనీ చాలా పెద్దగా ఉంది, పుండుకు బాగుంటుంది అనిపిస్తుంది, బట్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ, 45 అంటున్నారు అనమాట. 45,000 dirhams. ఓకే, సో అది చూడడానికి వెళ్తున్నాం. హలో మేడం. పుండు మేడం హాయ్ చెప్పండి మేడం. చెప్పండి మేడం, సార్ హాయ్ చెప్పండి మేడం. మీ డ్రెస్ బాగుంది మేడం. ఎవరు తీశారు మేడం ఆ డ్రెస్? అండ్ లాస్ట్ వీడియోలో మీరు చూసుంటే మనం చాలా హౌసెస్ చూసాము, కానీ మనకి ఏమీ నచ్చలేదు. తర్వాత ముఖేష్ కూడా ఇంకా చాలా హౌసెస్ చూసాడు మనం లేకుండా. అంటే అది మన వరకు ఎందుకు రాలేదంటే తనకే ముందు నచ్చలేదు. తనకి నచ్చిన వాటిని తీసుకొచ్చి మనకి చూపిస్తేనే అందులో చాలా వంకలు, ఇది లేదు అది లేదు అని చెప్పాము. ఇంకా తనకి నచ్చలేని దాంట్లో ఇంకెన్ని వంకలు పెడతామని చెప్పండి. సో అందుకే మన దగ్గర తీసుకురాడు. అండ్ ఇంకా ఇప్పుడు ఏదైతే వెళ్తున్నామో ఇది ఫుజాన్ ఏరియా. ఇది ఆల్రెడీ ముఖేష్ వెళ్ళి చూసి అన్నీ మాట్లాడి అన్నీ ఫిక్స్ అయ్యి, సో అప్పుడు కన్ఫర్మ్ అయ్యి అది మనకు చూపించడానికి తీసుకొచ్చాడు. వీడియో చూపించాడు. వీడియోలో అయితే నాకు బాగానే అనిపించింది, బట్ రియల్గా ఎలా ఉంటుందా అన్నది అంటే చూశాక దాని యొక్క డెసిషన్ అయితే ఇంకోలా మారింది. సో ఇదైతే మనం లాస్ట్ టైం వెళ్ళాం కదా, అదే ఏరియా, పక్క బిల్డింగే అదనమాట. సో చలో మీకైతే ఫస్ట్ ఇల్లు చూపించేసారు. ఇదంతా హాల్, ఇక్కడ ఒక బాత్రూమ్ అండ్ ఇది బెడ్రూమ్. ఇక్కడ బాల్కనీస్ అండ్ బాత్రూమ్, బాల్కనీ కబోర్డ్స్ అండ్ బాత్రూమ్. అండ్ ఇది అంతా వావ్, ఇదంతా బాల్కనీ. నైస్ నైస్. అబ్బా చల్లగాలి. బాగుంది, గాలి బాగా. అవును బేబీ. ఇక్కడ కూర్చోచ్చాడు. ఇట్స్ రైనింగ్. దుబాయ్లో వర్షం మళ్ళీ. ఇది కూడా ఇదంతా తడిసిపోద్దు బేబీ, బట్టలు తీసుకోవాలి. యాక్చువల్లీ నాకు ఫస్ట్ ఇల్లు చూడగానే నా ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే నాకు చాలా బాగా అనిపించింది. మెయిన్లీ నాకు ఆ బాల్కనీ చాలా బాగా నచ్చింది అనమాట. నాకు ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటో తెలుసా, బాల్కనీ చూడగానే ఏ సెలబ్రేషన్స్ అవని, ఏ బర్త్డే అని హ్యాపీగా బయట చూసుకోవచ్చు బాల్కనీలోని. మంచి గెట్ టుగెదర్ లాగా ఒక మంచి హ్యాపెనింగ్ ప్లేస్ లాగా అనిపించింది. అండ్ ఇంకా పున్ను కూడా ఆడుకోవడానికి చాలా స్పేషియస్ ఉంది. అండ్ మనం కూడా ఏదైనా షటిలో లేకపోతే ఏదైనా గేమ్, క్రికెట్ ఏదైనా ఆడుకోవచ్చేమో. అలా మొత్తం అంతా ఒక్కసారి బాల్కనీ మీదే పడిపోయింది నా కళ్ళన్నీ. అండ్ రూమ్స్ కూడా స్పేషియస్, కబోర్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ కిచెన్ అయితే ఓపెన్ కిచెన్. ఓకే, ఐ ఫీల్ ఓకే. సో నేను అక్కడైతే ఓకే, ఐఎమ్ సాటిస్ఫైడ్ అనమాట. చాలా హౌసెస్ చూసాక నాకు హౌస్ అయితే బాగా అనిపించింది. అయితే పక్కన బిల్డింగ్‌లోనే ఇంకా అంటే ఒక 1 కిలోమీటర్ తర్వాత ఇంకొక బిల్డింగ్‌లోనే హౌస్ ఏదో ఉందంటే మేము అది కూడా చూడడానికి వెళ్ళాము. నాకు ఈ హౌస్ చూడగానే
ఫీ ఎందుకంటే ఆ హౌస్ చూసి, ఈ హౌస్ చూడగానే ఎలా అనిపించిందంటే, ఒక అగ్గిపెట్టెలాగా అనిపించిందనమాట. కిచెన్ అయితే మరీ దారుణం. చాలా చాలా చిన్నది. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో ఇది బెడ్‌రూమ్. కానీ బాత్రూమ్ చూసారా ఎంతిచ్చాడో? ఇంత పెద్ద బాత్రూమ్ ఎందుకురా నీకు? ఓకే. బాత్రూమ్ కూడా ఈ మాత్రం ఉండాలిలెండి. స్పేషియస్‌గా ఉంది. కబోర్డ్స్ బావున్నాయి. హాల్ చిన్నది. అండ్ ఇప్పుడు మనం ఉన్నదైతే ఇది బెడ్‌రూమ్ లెండి. సో, పక్కనే హాల్ అనమాట. అండ్ ఇక్కడ ఒకే ఒక బాల్కనీ ఉంది. ఆ బాల్కనీస్ ఓపెన్ చేయడానికి కూడా మాకు కావట్లేదు. కీస్ ఏసాడో, ఏమేసాడో తెలీదు. ఒక బాల్కనీ ఉంది. అండ్ ఆ కిచెన్ చూసారా? చిట్టి పుట్టి కిచెను. అంటే అట్‌లీస్ట్ ఎల్ షేప్ కూడా పెట్టలేదనమాట ఆ కిచెన్‌ని. మనం పెట్టుకోలేము. బట్ అలా ఉంది. నాకైతే ఆ ఇల్లయితే అస్సలు నచ్చలేదు. బట్ 45,000కైతే నేనైతే ఓకే. హ్యాపీ. ఇప్పుడు ఎంట్రన్స్ ఉంది ఇప్పుడు దీనికి 300 dirhams అంట. ఎళ్లి ఏం చేస్తావు అందులో? 7 స్టార్ హోటల్ కదే. అవును బేబీ. జస్ట్ చూడడమేనా? జస్ట్ చూడటమే, చూపిస్తారు ఎలా ఉంటాయి. Turn left, then ఓ continue లోపల straight. చూపిస్తారా? దానికి కూడా ఒక Approach నుంచి road towards ప్యాలెస్ 17th వరకు Street. సింగిల్ అక్వేరియం. In ఇదంతా 20 600 years meters, బ్యాక్ make a కట్టారంట. U-turn. 20 ఇయర్స్ బ్యాకా? ఆ, అప్పుడు సెలెక్ట్ చేసిన క్లాత్స్ ఏముంటాయో అవే, ఇంకేం చేంజ్ చేయలేదంట. థీము అన్నీ అవే, గోల్డ్తో చేశారు. అప్పుడే గోల్డ్ అంటే బాత్రూమ్ ఉంటే చూసా. అండ్ ఇంకే డిస్కషన్ దేని గురించో మీకు అర్థమై ఉంటది. దుబాయ్‌లో ఉన్న 7 స్టార్ బుర్జ్ అల్ అరబ్ హోటల్ గురించి. సో, ఎంట్రీ ఉంది సైట్ సీయింగ్‌కి కూడా అని చెప్పి చెప్తున్నాడు. అండ్ ఇంకా మనం ఇప్పుడు ఇల్లు చూడడానికి వెళ్ళిన ప్లేస్ దగ్గర నుంచి జుమేరా చాలా చాలా దగ్గర. సో, అక్కడ మా ఫేవరెట్ షవర్మా ఒకటుంటుందనమాట. ఇది మీరు చూసుంటారు. మనం ఫస్ట్ టైమ్ లాస్ట్ ఇయర్ మా యానివర్సరీ టైమ్‌లో ఎళ్ళినాము. సో, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళడం అనమాట. మేము చాలా తక్కువ బయట తింటూ ఉంటామనమాట. సో, బయటకెట్లానో వచ్చాం కదా అని జెప్పి, సో, వి వెంట్ టు హావ్ అ ఫేవరెట్ షవర్మా అనమాట. అండ్ అక్కడ మ్యాంగో జ్యూస్ అయితే సూపర్ ఉంటుంది. ఆడ మంచిగా ఐస్ క్రీమ్ వేసి, నట్స్ అన్నీ వేసి అంటే ఇట్స్ ఫ్రెష్ ఫ్రూట్ అనమాట అది. ఆఫ్‌కోర్స్ మ్యాంగోస్ సీజన్ లేకపోయినా అక్కడ దొరుకుతది. ఎలా దొరుకుతదో తెలీదు గానీ సో, ఇంకా అక్కడి నుంచి అయితే వి వెంట్ టు బీచ్. అంటే జుమేరా అంటే ఆబ్వియస్‌లీ బీచ్. బీచ్ అంటే షవర్మా మాకు. సో, అక్కడ బీచ్‌కెళ్ళినాం. ఇలా ఎళ్ళినామో లేదో అక్కడ వర్షం ఆ రోజు అప్పటికప్పుడే పడుతుంది. అప్పటికప్పుడే తగ్గుతుంది. వస్తుంది, పడుతుంది. చాలా టైమ్స్ ఆ రోజు చేసింది అలానే. పడుతుంది, వస్తుంది, పడుతుంది, వస్తుందనమాట. సో, మేము బీచ్‌కెళ్ళేటప్పుడు కూడా అట్లనే వచ్చింది. So, became the beach. బీచ్‌కెళ్ళి ఎంత లైటింగ్ ఉంది. కనిపిస్తుందండి బీచ్ నాకు చీకట్లో గూడా. ఏం లైటింగ్? ఏయ్! ఉండు. ఇట్స్ రైనింగ్. ఇక్కడ మా చిట్టి పొట్టి దెయ్యం కోపంతో ఎక్కడికో నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. బాబోయ్! ఎంత కోపమో అసల బీచ్‌లోకొద్దన్నానని చెప్పి నేను పోతా. నువ్వు రాకపోతే పో అనుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ ఎప్పుడొచ్చినా అంటే జుమెరాకి రావడమే మేము చాలా రేర్. వచ్చామంటే ఖచ్చితంగా బీచ్‌లోకెళ్ళాల్సిందే. సో, తను కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తుంది బీచ్‌లోకి తీసుకెళ్తారని. బట్ మాకైతే అసలు ఫస్ట్ థింగ్ ఒక పక్క వర్షం పడుతుంది. అప్పటికే పడుతుంది, అప్పటికే ఆగుతుంది. అండ్ ఇంకొక పక్క మేము ప్రిపేర్డ్ లేము. డ్రెసెస్ కూడా ఏం తెచ్చుకోలేదు ఎక్స్‌ట్రా పెయిర్. అండ్ ఇంకోటైతే నా బుర్రలో ఫుల్‌గా అదే హౌస్ గురించే తిరుగుతుంది. బికాస్ ముఖేష్ ఈజ్ ఓకే. అండ్ నేను ఫైనల్ చేయాలి. వన్స్ నేను ఓకే చెప్పాక మళ్ళీ అబ్బా! ఇలాంటి ఇల్లు ఎందుకు తీసుకున్నాం అన్న రిగ్రెట్ ఫీలింగ్ నాతో వచ్చిందంటే ఇంకా ముఖేష్ అని చెప్పేస్తాడు. నువ్వు చెప్పావు కదా అని చెప్పి. సో, దాని గురించి ఆలోచిస్తుంటే ఈ పిల్ల ఒక పక్క అల్లరి. అండ్ ఎక్కడికైనా తీసుకొచ్చామంటే తిరిగి వెళ్తామంటే ఇంక ఏడుపు ఇక ఇట్లనే ఏడుస్తుంది. బలవంతంగా లాక్కుపోవడమే ఇంకా. అమ్మో! వర్షం పడుతుందమ్మా పైన. మంద అడవి అంటే మందానికన్నా పెద్ద అడవిలో ఉంది ఇది.
నాకు అర్థం కావట్లేదు. ఒక పెద్ద అడవిలోకి తీసుకొచ్చావు నువ్వు నన్ను. పెద్దగా ఉంటుంది. అసలు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? పెళ్ళి అయిపోయింది హోటల్. మరి నువ్వు హోటల్ అనగా నీకు మొత్తం పెడతాను, తినేస్తావు కదరా నన్ను. కొత్త బిల్డింగ్ ఇది రెసిడెన్షియల్ యూనిట్ గా ఇస్తారే. వీడు హోటల్ అపార్ట్మెంట్స్ కింద సేల్ చేసుకుంటున్నాడు. హోటల్ అపార్ట్మెంట్స్ కదా, ఎన్ని బిల్డింగ్స్ ఓన్ అపార్ట్మెంట్స్ ఎక్కువ వెళ్ళి. సరే ఇప్పుడు మన బిల్డింగ్ ఎక్కడ ఎందుకు వచ్చేసేమంటుంది డెస్టినేషన్. యువర్ డెస్టినేషన్ ఇట్ రీచ్ టెనోరా. ఈ పక్క బిల్డింగ్ అన్నావంటే చంపేస్తాను. ఇది అనుకున్నాను నేను అనుకున్నా. మరి ఎక్కడ బుక్ చేసావురా? నువ్వు బుక్ చేసింది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండాలంట. ఎదుగు చెప్పాను, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ కూడా కాదు, ఇంకా మనం ఏరియా తీసుకున్నాం సార్, అంతే సార్. అదంతా ఇదమ్మా ఇదే అనుకుంటా, టెనోరేమోనే కప్ప ఏమో కప్ప కా6 ల్యాండ్ తీసుకుని ఉంటారు బేబీ, అంతే నాకు తెలిసి. యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది దుబాయ్ సౌత్. ఇది ఒక హోటల్ అపార్ట్మెంట్ అనమాట. ఇక్కడ మనం ఒక 5 days ఉండడానికి అయితే వచ్చినాము. యాక్చువల్లీ ఇక్కడ ఉండడానికి ఒక బ్యాక్ స్టోరీ అయితే ఉంది. సో మన ఇంటి కాంట్రాక్ట్ ఏప్రిల్కి అయిపోతుంది. either నువ్వు ఎక్స్టెండ్ చేయించుకోవాలా, లేదా నువ్వు న్యూ కాంట్రాక్ట్ తీసుకోవాలి, లేదంటే ఇల్లు మారిపోవాలా. అందుకోసం అని చెప్పి మనం హౌస్ హంట్ అయితే స్టార్ట్ చేసినాము. మనం చాలా హౌసెస్ చూసినాం, మనకి ఏది నచ్చలేదు. అందులో ఒక హౌస్ బిగ్ బాల్కనీ 45,000 ఏదైతే ఉందో అది మనకి బాగా నచ్చింది. సో దానికి అన్నీ అయిపోయినాయి, డిస్కషన్స్ అయిపోయి ఎంత అడ్వాన్స్ ఇవ్వాలి, చెక్స్ అన్నీ రెడీ చేసేసుకున్నాక నాకు నైట్ ఎందుకో తెలీదు బాల్కనీ ఎంత ఇష్టపడ్డానో అంత భయం వేసింది. ఇక్కడ ఏ టైం కావాలంటే ఆ టైంలో నేను బాల్కనీలోకి వెళ్ళిపోతాను, బట్ అక్కడ నేను అంత ఈజీగా వెళ్ళలేనేమో అని ఒక భయం స్టార్ట్ అయింది నాలో. బాల్కనీ అంటే ఎంత ఇష్టపడ్డానో అంత భయం వేసింది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే అది క్లోజ్డ్ బాల్కనీ కాదు, ఓపెన్ బాల్కనీ. మనకంత ఫ్రీడమ్ ఉండదు, ఈజీగా మనం అందరికీ కనిపిస్తాము. అండ్ మేబీ మనం అంత యూసేజ్ చేయలేమేమో ఆ బాల్కనీని. అండ్ ఏమైనా గెట్ టుగెదర్స్, ఏమైనా హ్యాపెనింగ్స్ జరిగినప్పుడు ఒక లౌడ్ మ్యూజిక్ కూడా మనం పెట్టుకోలేం, బికాస్ అది అంత కవర్డ్ కదా, అది ఓపెన్డ్ కదా. సో ఇవన్నీ కన్సిడరేషన్. అండ్ మెయిడ్ అసలు దొరకదు. చాలా ఇవన్నీ థాట్స్ తోటి మాకు అనిపించింది, ఓకే దిస్ మైట్ బీ నాట్ ద కరెక్ట్ డెసిషన్, మనం రాంగ్ డెసిషన్ తీసుకుంటామేమో అనుకొని వి స్టెప్ బ్యాక్ అనమాట. ఇంకా దానికి క్యాన్సిల్ చేసి మన ఇల్లే బెస్ట్, ఇక్కడే బాగుంటుంది అని చెప్పి ముఖేష్ నేను ఇక్కడి నుంచే తిరిగేస్తే లాంగ్ అయినా పర్లేదని హీ డిసైడెడ్. అండ్ ఐ సైడ్ ఓకే ఇదే బెస్ట్ ఆప్షన్ మనకి అని మేము కూడా ఓకే అనేసాం. బట్ ఇక్కడ మనం కొంచెం సెటప్ చేయాలి. అది మా ఓనర్తో చిన్న సెటప్ చేసుకొని ఏ లగేజ్ ఏమి మూవ్ చేయకుండా, అంటే ఇక్కడ పవర్ తీసేస్తారు. సో అందుకోసం మేము ఒక 5 days హోటల్లో ఉండడానికి అయితే వెళ్ళాము. సో పాప ఉంది కాబట్టి ఒక హోటల్ అపార్ట్మెంట్ సైజ్ తీసుకున్నాం, బికాస్ విత్ కిచెన్ కావాలి మనకి, పున్నుకు ఫుడ్ కుక్ చేయాలి కాబట్టి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ కోర్స్ అక్కడ ఉన్న రెస్టారెంట్లోనే తింటున్నా. అక్కడ దగ్గరలో ఒక రెస్టారెంట్ ఉంది, చాలా బాగుంది. సో రెస్టారెంట్ అండ్ కెఫే అనమాట. సో ఇప్పుడు ఏదైతే వీడియో చూస్తున్నారో అదే అక్కడ. యాక్చువల్లీ నేను ఆ హోటల్ అపార్ట్మెంట్ వీడియో తీసి ఉండే, బట్ తెలిసిందే కదా ప్రతి వీడియోలో చెప్తున్నా వీడియో పోయింది నాకే నచ్చట్లేదు ఇలా చెప్పడం. అండ్ దిస్ రెస్టారెంట్ అండ్ కేఫ్ ఇదైతే బాగుంది. ఫుడ్ కొంచెం ఇండియన్ టేస్ట్ అనిపిస్తుంది అనమాట. సో అక్కడ ఫుడ్ బాగుంది. అండ్ ఆ దగ్గరలో మనకి మంచిగా ప్లే ఏరియా ఉంది. యాక్చువల్లీ ఆ ఏరియా అంతా బాగానే ఉంది, బట్ చాలా అంటే ఏదో ఊరి చివర ఎక్కడో ఉన్నట్టు, ఒక కైండ్ ఆఫ్ ఒక రిసార్ట్లో ఉన్న ఒక ఫీలింగ్ లాగా. బట్ రూమ్ అయితే చిన్నదే. అది ఇప్పుడు మీరు ముఖేష్ లగేజ్ ప్యాక్ చేసినప్పుడు అయితే చిన్న బిట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇలా అయితే జరిగింది. సో అట్లా మేము మా
హౌస్ హంట్స్లో హౌసెస్ చూసినవన్నిటికీ క్రాస్ మార్క్ కొట్టేసి మా ఇంటికే మళ్ళీ టిక్ మార్క్ కొట్టేసి మా ఇంటిలోనే ఉంటున్నాం అనమాట. యాక్చువల్లీ ఇక్కడ హౌస్ రేట్స్ డిపెండ్స్ ఆన్ లైక్ మీ ఏరియా బట్టి ఉంటుందన్నమాట. సో కొన్ని ఏరియాస్ చూస్తే దేవుడా ఇంతే ఇల్లు ఉంటుంది 40+, 45+ అంటాడు. కొన్ని ఏరియాస్ లైక్ షార్జా ఆస్మాన్కి వెళ్ళండి, అసలు మీరు 30,000 20,000కి ఇంత పెద్ద ఇల్లు వస్తుందంటే మా ఇంటి కన్నా పెద్దది. యాక్చువల్లీ అయితే ఇప్పుడు మేము పే చేస్తుంది మా ఇంటికి 34,000, బట్ ఈ 2023కి హౌస్ రెంట్స్ అన్నీ పెరిగిపోయినాయి. 20% ఇంక్రీజ్ చేసినారు. మాది 38 అనమాట. అండ్ కొత్తగా ఏదైనా తీసుకోవాలి న్యూ కాంట్రాక్ట్ అయితే 40,000. ఇంకా ఎక్కడ చూసినా రేట్స్ అలానే ఉన్నాయి. సో ఇదన్నమాట పరిస్థితి ఇక్కడ హౌసెస్ అయితే. సో ఫైనల్గా అయితే మా ఇల్లే మేము ఫిక్స్ అయిపోయినాము. మా ఇల్లే మాకు బాగా నచ్చింది. ఇంకా షిఫ్ట్ కొత్త ఇల్లు, అది మన ఇల్లు కొత్త ఇల్లు మా సొంత ఇల్లుకి షిఫ్ట్ అవుదాం, అప్పటి వరకు ఇక్కడే ఉందామని చెప్పి మెంటల్లీ వి డిసైడెడ్ అనమాట. నేను ఇక్కడే ఉన్నాను. అండ్ ఈ రూమ్కి ఒక చిన్న బాల్కనీ కూడా ఇచ్చాడు. ఒక లాండ్రీ స్టాండ్, ఒక చైర్, ఒక టేబుల్ కూడా సెటప్ చేసిండు అనమాట. బట్ అక్కడి నుంచి నిల్చొని చూసినా కూర్చొని చూసినా మనకు అసలు వ్యూ ఏమీ కనిపించదు. ఒక ఎడారిలో ఏదో ఒక సిటీకి దూరంగా ఉన్న ఒక ఫీలింగ్ కలుగుతుంది అనమాట. ఒక ఎబ్స్కాన్ చేసేసారేమో అని చెప్పి. బట్ వీళ్ళిద్దరు ఏం చూస్తున్నారో తెలియదు, అసలు ఏం కనిపించట్లేదు. ఎంటీ రోడ్స్, అసలు ఏ కారు మూవ్ అవ్వట్లేదు, వెళ్ళట్లేదు, రావట్లేదు. బట్ వీళ్ళిద్దరిని అడిగితే దే వర్ ఎంజాయింగ్ దర్ లాస్ట్ మూమెంట్స్ అంట హోటల్లోని. ఎందుకంటే నెక్స్ట్ డే మనం వెకేట్ చేసి మన ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఏదైనా మన ఇల్లు మన ఇల్లే కదా. సొంత ఇల్లు అంటే ఇంకా ఆ ఫీలింగ్ ఇంకోలా ఉంటుంది. డాడీ ఎక్కడున్నాడు? డాడీ దొరికిపోయావు డాడీ. వాడికి కనిపించేస్తా డాడీ. చూడు పొట్టు పిసొచ్చి బాయ్ బాయ్, మేము మా ఇంటికి వెళ్ళిపోతున్నామా.